నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ ఎనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక చూసుకుంటే, ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి కిలో వెండి 3 లక్షలు 3 నెలల్లోనే రెట్టింపైన ధర అంటూ బంగారం అలాగే వెండి ధరలకు సంబంధించిన ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే కిలో వెండి అయితే 3 లక్షలు దాటింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఎందుకు ఇంత రేటుకు వచ్చింది అనే దాని మీద కనుక డీటెయిల్స్ మనం ఒకసారి చూసుకుంటే, బంగారం వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ధరల పెరుగుదలలో బంగారాన్ని మించి వెండి దూసుకుపోతోంది. ఇటు బంగారం చాలామంది ఎక్కువగా బంగారమే రేట్ ఎక్కువ అనుకొని గతంలో అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ బంగారాన్ని తలదన్నేలాగా ఇప్పుడు వెండి అయితే ఆకాశాన్ని అంటుతుంది ధర అన్నట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. అయితే కమోడిటీల ట్రేడింగ్ జరిగే ఎక్స్చేంజీలతో పాటు విక్రయశాలల్లోనూ ఈ లోహం ధరలు రికార్డు గరిష్టాలకు చేరుతున్నాయి. తొలిసారిగా దేశీయ విపణిలో కిలో వెండి 3 లక్షలను మించింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ కాస్త బలహీనపడడం రీజన్స్ చెప్తున్నారు. డాలర్ కాస్త బలహీనపడడం, గ్రీన్లాండ్ స్వాధీనానికి అమెరికా అధ్యక్షులు ట్రంప్ దూకుడుకు అడుగులు వేస్తున్న నేపథ్యంలో సురక్షితమని భావిస్తూ బంగారం వెండిపైకి పెట్టుబడులు రావడమే వీటి ధరలు గణనీయంగా పెరగడానికి కారణమని బులియన్ వర్తకులు చెబుతున్నారు. అయితే ఇక్కడ 2 రీజన్స్ అయితే చెప్పారు. అదేంటి అంటే, ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ కాస్త తగ్గడం, అట్లాగే గ్రీన్లాండ్ స్వాధీనానికి అమెరికా అధ్యక్షులు కాస్త ఒక అడుగు ముందుగానే వేయడానికి రెడీగా ఉన్నారు కదా. సో ఈ నేపథ్యంలో పెట్టుబడులు పెట్టడానికి సురక్షితం అని భావిస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ బంగారం వెండి రేట్లు అయితే ఈ విధంగా ఆకాశాన్ని అంటుతున్నాయి. అసలు సామాన్యులు మామూలుగా జనరల్గానే వెండి బంగారం అంటే అమ్మో అంటారు. కానీ ఇప్పుడు ఈ రేంజ్లో 3 లక్షలు దాటింది అంటే అసలు వినటానికి కూడా అమ్మో. ఒకప్పుడు కొనడానికి వెళ్తే అమ్మో అనేవాళ్ళు, ఇప్పుడేమో వినటమే అమ్మో 3 లక్షల వెండి, బాబోయ్ బంగారం అంత రేటా అన్నట్టుగా మధ్యతరగతి వాళ్లే కాదు, ఈవెన్ ఆ పై స్థాయి వాళ్ళు కూడా ఇంత రేటా అనే అవాక్కయ్యేలాగా అయితే రేట్లు ఈ విధంగా పెరిగినాయి. అయితే దీనికి సంబంధించి 20 రోజుల్లో 70,000 పెరుగుదల, కేవలం 20 రోజుల్లోనే 70,000 అయితే పెరిగిందట. అయితే ఒకసారి డీటెయిల్స్ కనుక మనం చూస్తే, ధరల పెరుగుదలలో వెండి దూకుడు కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తుండగా పెట్టుబడిదారులను మాత్రం ఆనందంలో ముంచెత్తుతోంది. అంతే కదా, కొనుక్కోవడానికి వెళ్ళేవాడికి ఎట్లా ఉంటుందంటే అమ్మో ఇంత రేటా అని ఉంటుంది. పెట్టుబడి పెట్టేవాళ్ళకి ఎలా ఉంటుందంటే అబ్బా ఇంకా బాగా పెరుగుతుంది, బాగా ఆదాయం వస్తుంది, అబ్బా మంచి ఆదాయం కదా అని వాళ్ళు అనుకుంటారు. సో ఈ నెలలోనే వెండి కిలో ధర 2.40 లక్షల నుంచి 3.09 లక్షలకు పైగా పెరిగింది. 2,40,000 రూపాయలు ఉండే ధర కిలో వెండి 2,40,000 అయితే 3,09,000కు పెరిగింది. దీపావళి సమయంలో ధర బాగా పెరిగిన పండుగ తర్వాత 2025 అక్టోబర్ 27న కిలో వెండి ధర 1.48 లక్షలకు దిగివచ్చింది. అంటే అక్టోబర్లో అయితే తగ్గింది కొద్దిగా, ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి మాత్రం నెమ్మదిగా పెరుగుతూ తదుపరి మళ్ళీ పెరుగుతూ వస్తుంది. 3 నెలలు కూడా గడవక ముందే రెట్టింపునకు మించడం గమనార్హం. అయితే కనీసం 3 నెలలు కూడా నిండకుండా రెట్టింపు పెరగటం అనేది మామూలు విషయం కాదు అన్నట్టుగా వార్త అయితే వెండి బంగారం ధరలకు సంబంధించిన వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అసలు ఎటువంటి వార్తలు వినకూడదు అటువంటి వార్తలే ఉంటున్నాయి ఇక్కడ. ఒకసారి అదే వార్త ఏంటనేది ఒకసారి చూద్దాం. 2 బస్సులు బోల్తా, 35 మందికి గాయాలు అన్నట్టుగా 2 బస్సులు అయితే బోల్తా పడ్డాయట. ఇది ఎక్కడ జరిగింది అంటే కాకినాడ జిల్లా ఘటనలో ప్రైవేటు ట్రావెల్ డ్రైవర్కు నిద్రమత్తు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు కదా, ఆ డ్రైవర్కి నిద్రమత్తు వల్ల జరిగిన ప్రమాదం అంట. అయితే ఇక్కడ ఏంటంటే 35 మందికి అయితే గాయాలు అయ్యాయి అన్నట్టుగా తెలుస్తోంది. ఇది కాకినాడ జిల్లాలో జరిగిందట. అయితే ఇంకొకటి అది కూడా ఏంటి అంటే విజయనగరం జిల్లా ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్కు ఫిట్స్ రావడం. ఇక్కడ 2 యాక్సిడెంట్లు జరిగినాయి. ఒకటి ఏంటి అంటే ప్రైవేటు ట్రావెల్స్కు సంబంధించిన డ్రైవర్కి ఏంటి అంటే నిద్రమత్తు వల్ల యాక్సిడెంట్ జరిగిందని. రెండోది అయితే విజయనగరం జిల్లాలో జరిగింది. మొదటిది కాకినాడలో జరిగితే రెండోది విజయనగరం జిల్లాలో జరిగింది. అక్కడ ఏంటంటే ఆర్టీసీ డ్రైవర్కి ఫిట్స్ రావటం వల్ల ప్రమాదం జరిగింది అన్నట్టుగా ఉంది. అయితే విజయనగరం జిల్లాలో బోల్తా పడిన బస్సు నుంచి ప్రయాణికులను బయటకు తీసుకొస్తున్న స్థానికులు అంటే ఇదిగోండి
ఇక్కడ ఇట్లా ఇచ్చారు, బయటకు తీసుకొస్తున్నారు బస్సు నుంచి. ఇది విజయనగరం జిల్లాలో జరిగిందనమాట. డ్రైవర్ ప్రైవేట్ వాళ్ళ ఆర్టీసీ వాళ్ళ పక్కన పెడితే డ్రైవర్ చేసే ఒక్క తప్పిదం వల్ల ఎంతమంది ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి అంటే మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ నుంచి మళ్ళీ తిరిగి మనం చేరుకోవాల్సిన ప్లేస్కి వెళ్ళే వరకు కూడా గ్యారంటీ లేని జీవితాలు అయిపోయినాయి. అసలు ఎక్కడ చూడు ఒక్క యాక్సిడెంట్ లేని వార్త కానీ ఒక రోజైనా ఉంటుందా అంటే అస్సలు ఉండనే ఉండదు. ఒక డ్రైవర్ చేసే తప్పిదం వల్ల వాళ్ళు నిద్రమత్తులో ఉండడం, స్పీడ్గా వెళ్ళడం, లేకపోతే తాగి డ్రైవ్ చేయటం, ఇట్లా అనమాట. ఇటువంటి ఒక్క వ్యక్తి తప్పు చేయటం వల్ల ఎంతమంది జీవితాలు వాళ్ళ చేతుల్లో ఉంటున్నాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి అనేది ఒకసారి ఆలోచించుకొని అటువంటి వాటికి కట్టడి గనక వేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తెలుగు వారు ఎదగాలి అంటూ ఒక వార్త అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎక్కడ చెప్పారు ఏంటి అంటే, ఏపీకి పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు పెట్టాలి, ఏపీ అభివృద్ధి చెందాలి అంటే పెట్టుబడిదారులు రావాలి, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెడితే పరిశ్రమలు వస్తే దాని ద్వారా వచ్చే ఆదాయం వల్ల ఏపీ అనేది అభివృద్ధి చెందుతుంది అనేది ఆయన ఉద్దేశం. సో పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన విదేశీ పర్యటనలు ఎక్కువగా చేస్తున్నారు. నిన్న దావోస్లో కూడా ఆయన పర్యటించినట్టుగా తెలుస్తోంది. అయితే దంపతుల్లో ఒకరు ఉద్యోగం, మరొకరు వ్యాపారం చెయ్యాలి. నా ఉద్దేశం ఏంటి అంటే, ఒక ఫ్యామిలీలో భార్య ఉద్యోగం చేస్తే భర్త బిజినెస్, అట్లాగా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉండాలి. నా ఉద్దేశం అయితే అది అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఏపీలో పెట్టుబడులు పెడితే స్వాగతిస్తాం, మీరు కనుక పెట్టుబడులు పెట్టడానికే మీకేం కావాలి ఏంటి అనేది మేము అన్ని ఫెసిలిటీస్ మేము కల్పిస్తాం, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి మీరు రండి అని ఆయన ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే విదేశాల్లో వ్యాపారం చేస్తామన్నా సరే గైడ్ చేస్తాం. ఒకవేళ ఏపీలోనే కాదు, ఏపీ వాళ్ళు ఒకవేళ విదేశాల్లో కనుక బిజినెస్ మీరు చేస్తానన్నా సరే ఎలా చేయాలి ఏంటి అనే దాంట్లో కూడా మేము గైడ్ చేస్తాం అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే జ్యూరిక్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. అసలు డీటెయిల్స్ కానీ ఒక్కసారి మనం చూస్తే, భార్యాభర్తల్లో ఒకరు ఉద్యోగం చేస్తే మరొకరు వ్యాపారం చేయాలని విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒకళ్ళు ఉద్యోగం చేస్తే ఇంకొకళ్ళు ఎలా చేయాలంటే వ్యాపారం బిజినెస్లో ఉంటే బాగుండు అన్నట్టుగా చెప్పడం జరిగింది. తెలుగువారు ఉద్యోగాలు చేసేవారిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇప్పుడు మనం ఉద్యోగాలు చేస్తున్నాం కదా, అక్కడికి వెళ్ళి చేస్తున్నాం, అక్కడే బిజినెస్ పెడితే ఎట్లా ఉంటుంది? ఒకళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, ఇంకొకరు బిజినెస్ పెడితే మీరు 10 మందికి ఉపాధి ఇచ్చినట్టుగా ఉంటుంది. ఉద్యోగం చేయటానికే కాదు, ఉద్యోగం ఇచ్చే స్థాయిలో కూడా ఉండాలి అని ఆయన చెప్పడం జరిగింది. అయితే వ్యాపార వాణిజ్య రంగాల్లోకి ప్రవేశించాలని ఆశించే ఎన్ఆర్టీలకు సహకరిస్తాం అంటూ 50 కోట్లతో ఏపీ ఎన్ఆర్టీ నాన్ రెసిడెంట్ తెలుగు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నాం అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఏపీలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, వచ్చి పెట్టుబడులు పెడతామంటే స్వాగతిస్తాం, విదేశాల్లో వ్యాపారాలు చేస్తామంటే కూడా చేసుకోండి, సహకరిస్తాం. ప్రభుత్వం తరపున రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా గైడ్ చేస్తాం. కొంచెం కొత్తగా ఆలోచిస్తే పారిశ్రామికవేత్తలుగా రాణిస్తారు. ఆలోచన విధానం కనుక కొంచెం డిఫరెంట్గా ఉంటే పారిశ్రామికవేత్తలుగా రాణించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే దావోస్ పర్యటనలో భాగంగా తొలి రోజు జ్యూరిక్లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే విజయవాడలో ఉన్నామా జ్యూరిక్లోనా అన్నట్టు ఆయనకు ఆశ్చర్యం వేసిందట. తొలిసారి దావోస్కు వచ్చినప్పుడు భారతీయులు తక్కువే, తెలుగువారు అసలు లేరు, ఇప్పుడు చూస్తే ఎక్కువ శాతం వాళ్లే ఉన్నారు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమన్నారు ఏంటి అని చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించింది ఇంకొక వార్త ఉంది, అది ఏంటి అనేది ఒకసారి చూస్తే, దావోస్ మ్యాన్ చంద్రబాబు అంటూ ఒక హెడ్లైన్ ఇచ్చారు. సీఎంను కొనియాడిన ఈరోజు సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే ఒకప్పుడు దావోస్ అనేసరికి చాలా మందికి వేరే ఏవేవో గుర్తుకొచ్చాయి, కానీ ఇప్పుడు మాత్రం దావోస్ అనగానే చంద్రబాబు నాయుడు గారు దావోస్ మ్యాన్ చంద్రబాబు అంటూ కొనియాడారట. ఎవరు అంటే ఈరోజు సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా అనే ఆయన పొగిడారట, సీఎంను కొనియాడారట. ఏమని? దావోస్ మ్యాన్ చంద్రబాబు అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ సందర్భంలో అన్నారు, ఇంకా డీటెయిల్స్ ఏంటి చూడాలంటే పేజ్ నెంబర్ 3లో ఉంది. నెక్స్ట్ ఇంకొకటి,
ఏఐతో లిక్టెన్స్టైన్ అభివృద్ధి అన్నట్టుగా ఇంకొక హెడ్లైన్ ఉంది. ఆ దేశ ప్రతినిధులతో భేటీ అవుతా అంటూ జ్యూరిక్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్తో కూడా ఆయన భేటీ అయినట్టుగా తెలుస్తోంది. స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్తో కూడా భేటీ అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా చూసుకుంటే జ్యూరిక్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. ఓవరాల్ దీనికి సంబంధించి ఏంటి అంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏమిటి అనేది ఒక్కసారి మనం చూస్తే, ఇంకో 4 రోజులే ఎల్ఆర్ఎస్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దరఖాస్తులకు 23 వరకే గడువు, 23 వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్కు సంబంధించి గడువు 23 వరకే ఉంది. ఆ తర్వాత క్రమబద్ధీకరణ రుసుములు తడిసి మోపెడు, ఆ తర్వాత అయితే ఈ రుసుములు అవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి ఎక్కువగా అన్నట్టు ఒక వార్త అయితే ఇచ్చారు. అనుమతులు తీసుకొని, ఇదంతా ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా అనుమతులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ స్థలాలు తీసేసుకొని నిర్మించడాలు ఇవన్నీ జరిగినాయి కదా, దానికి సంబంధించి అనమాట. అనుమతులు తీసుకొని లేఅవుట్లలో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవడానికి 4 రోజులే మిగిలి ఉంది. 4 డేస్ మాత్రమే ఉంది. ప్రభుత్వం ప్రకటించిన గడువు ఈ నెల 23తో ముగియనుంది. అయితే దాదాపు 9,000 ఎకరాల్లో అనధికార లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అయితే అంచనా వేసినట్టుగా తెలిసారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 6,000 ఎకరాల విస్తీర్ణంలోని లేఅవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రజల నుంచి 52,470 దరఖాస్తులు వచ్చాయట. అయితే మరో 25,000 దరఖాస్తులు కూడా రావాల్సి ఉంది. అయితే ఈ గడువు పెంచాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే 4 రోజుల్లో ముగుస్తుంది అనగా చాలామంది ఏంటంటే ఇంకా టైం కావాలి అని అడిగారంట. అయితే దీనికి సంబంధించి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అయితే దీని గురించి ఇంకా ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తారా లేకపోతే అంతటితో క్లోజ్ చేస్తారా అనేది దీని మీద అయితే స్పందించినట్టుగా ఏం లేదు. అయితే మెయిన్ రీజన్ ఎందుకు అనేది చూసుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనుమతులు తీసుకోకుండా ఆ పార్టీ నేతలు అడ్డగోలుగా లేఅవుట్లు వేశారు. మెయిన్ కారణం ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనుమతులు తీసుకోకుండా ఆ పార్టీ నేతలు అడ్డుగోలుగా లేఅవుట్లు వేసేశారు. దానివల్ల వచ్చిన ప్రాబ్లం, వాటిలో స్థలాలు కొన్న ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం అమలుకు 2025 జూలై 26న ఉత్తర్వులు ఇచ్చింది. అయితే క్రమబద్ధీకరణతో 75,000 మందికి పైగా ప్రయోజనం చేకూరడంతో పాటు ప్రభుత్వానికి రుసుముల కింద 600 కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా అడ్డగోలుగా లేఅవుట్లు వేసేశారు, అవి కొన్న తర్వాత ప్రజలు దాన్ని కొని ఇబ్బందులు పడ్డారు కాబట్టి అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టుగా దీనికి సంబంధించి ఈ లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్కి సంబంధించి 2025 జూలై 26న అయితే ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ క్రమబద్ధీకరణతో 75,000 మందికి పైగా ప్రయోజనం చేకూరుతుందట. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా ఆ రుసుముల రూపంలో 600 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని భావిస్తున్నారట. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. లోపల పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కమల దళపతిగా నితిన్ నబీన్ అంటూ ఒక హెడ్లైన్ ఉంది. అది ఏంటి అంటే ఎన్నిక ఏకగ్రీవం. కమల దళపతిగా నితిన్ నబీన్ను అయితే ఎంచుకున్నారట. ఈ ఎన్నిక కూడా ఏకగ్రీవం అయ్యింది అన్నట్టుగా. 45 ఏళ్లకే బీజేపీ పగ్గాలు. ఇంత చిన్న వయసులో ఈ పదవి చేపట్టిన వాళ్ళు చాలామంది తక్కువ. అందులో మొదటిదైతే నితిన్ నబీన్కి దక్కింది అన్నట్టుగా. 45 ఏళ్లకే బీజేపీ పగ్గాలు పట్టారు అన్నట్టుగా. బీహార్లో పుట్టిన నేతకు తొలిసారి అవకాశం అయితే ఇచ్చారు. బీహార్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఈయనకి ఫస్ట్ టైం బీహార్కి సంబంధించిన వ్యక్తికి ఇతనికి అవకాశం ఇచ్చారు అన్నట్టుగా ఉంది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా 45 ఏళ్ల నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందట. అయితే పార్టీ చరిత్రలో ఇంత చిన్న వయసులో అగ్రస్థానానికి చేరిన ఘనత ఆయనకే దక్కుతుంది. కాయస్థ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇటీవల బీహార్ నుంచి 5వ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీహార్ నుంచి ఎమ్మెల్యేగా 5వ ఎన్నికయ్యారట. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గత నెల 14న నియమితులైనప్పుడే పార్టీ పగ్గాలు జేపీ నడ్డా నుంచి ఆయనకు రావడం ఖాయమని స్పష్టమైపోయింది. అంతకు ముందే తెలిసిపోయింది. దానికి తగ్గట్టుగా సోమవారం నితిన్ నబీన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి ఆయన్ను ప్రతిపాదించిన వారిలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. నితిన్ తరపున పార్టీ ప్రస్తుత అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అంటూ ఇంకా అమిత్ షా, నిర్మలా సీతారామన్ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే
జాతీయ అధ్యక్షులుగా అతి చిన్న వయసులో ముఖ్యంగా బీహార్కి సంబంధించిన వ్యక్తి అయినటువంటి ఈ పేరు నితిన్ నబీన్ని ఎన్నుకున్నట్టుగా జరిగింది. అయితే ఈయన ఎన్నిక కూడా ఏకగ్రీవం అయింది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉంది ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే, స్పెయిన్లో ఘోర ప్రమాదం జరిగింది అన్నట్టుగా యాక్సిడెంట్కి సంబంధించి పట్టాలు తప్పిన రైలును ఢీకొన్న మరో రైలు. అయితే ఒక రైలు అయితే పట్టాలు తప్పిందట, దాన్ని ఇంకొక రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. అయితే నుజ్జునుజ్జైన 2 బోగీలు, అయితే 39 మంది మాత్రం దుర్మరణం చెందారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే 159 మందికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ వార్తకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక ఉదయం ధాన్యం కొంటే సాయంత్రానికి నగదు జమ చేయాలి అన్నట్టుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. ఉదయం గనక ధాన్యం కొంటే, రైతుల దగ్గర నుంచి కనుక ఉదయం ధాన్యం కొంటే ఈవినింగ్ కల్లా వాళ్ళకి నగదు జమ చేస్తాము అన్నట్టుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. షీప్ ఫుట్ రోలింగ్తో సత్ఫలితాలు, ప్రధాన డ్యామ్ పనుల్లో వినియోగించండి, పోలవరం అధికారులకు విదేశీ నిపుణుల సూచన. అయితే ఈ విదేశీ నిపుణుల బృందం అయితే ప్రస్తుతానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ పనుల పురోగతిని పరిశీలించడానికి వచ్చింది. అక్కడైతే కొన్ని రకాల విషయాలు గమనించి వాళ్ళకి కొన్ని రకాల ఈ పోలవరానికి సంబంధించిన అధికారులకు సంబంధించి ఈ నిపుణుల బృందం అయితే కొన్ని రకాల సూచనలు ఇవ్వడం జరిగింది. అది ఏమిటంటే షీప్ ఫుట్ రోలింగ్తో సత్ఫలితాలు అయితే వస్తాయి, దాన్ని ప్రధాన డ్యామ్ పనుల్లో వినియోగించి చూడండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఎటువంటి సలహాలు ఇచ్చారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే, మధ్యవర్తిత్వ నిర్వహణలో న్యాయవాదులది కీలక పాత్ర. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ న్యాయవాదులకు శిక్షణా తరగతులు అయితే ప్రారంభం కాబోతున్నాయి అన్నట్టుగా మధ్యవర్తిత్వం వహించడంలో ఈ న్యాయవాదులది అనేది కీలక పాత్ర అయితే ఉండాలి అన్నట్టుగా హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం జరిగింది. అయితే న్యాయవాదులకు శిక్షణా తరగతుల ప్రారంభంలో ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్గా మదిలో అలజడి అన్నట్టుగా మహాకోపంగా బయటపడి అన్నట్టుగా కోపానికి సంబంధించి అసలు ఎందుకు వస్తుంది ఏంటి, ఒకవేళ వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అనే దాని మీద ఒక స్టోరీ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. అయితే ఈనాడు పేపర్కి సంబంధించి పేపర్ హెడ్లైన్స్ అయితే ఇవి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్లో ఫస్ట్ వార్త అయితే సుధామూర్తికి సంబంధించిన వార్త ఏమిటి అంటే, అందరికీ అమ్మమ్మ అంటూ పిల్లల కోసమే కథలు రాస్తున్న లిటరేచర్ ఫెస్టివల్లో సుధామూర్తి చెప్పడం జరిగింది. పిల్లల కోసమే నేనైతే కథలు రాస్తున్నాను అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది. నేను కాదు ఆవిడ. నెక్స్ట్ ప్లే ఆఫ్స్కు బెంగళూరు అంటూ WPLలో వరుసగా 5వ విజయం సాధించినట్టు తెలుస్తుంది. 61 పరుగులతో గుజరాత్పై గెలుపు అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే, 6 గంటలకు పైగా కరూర్ తొక్కిసలాట ఘటనపై నటుడు విజయ్ను సిబిఐ అధికారులు 6 గంటలకు పైగా ప్రశ్నించారు. ఈ కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సిబిఐ అధికారులు అయితే 6 గంటలకు పైగా ఈ విజయ్ని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, 2 హైస్పీడ్ రైళ్లు ఢీ అంటూ ఇందాక చెప్పుకున్నాం కదా, సేమ్ స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 2 హైస్పీడ్ రైళ్లు ఢీకొనడంతో 39 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ వాణిజ్య యుద్ధం మంచిది కాదు అన్నట్టుగా, వాణిజ్య యుద్ధం వల్ల ఎవరికి లాభం కలగదని యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు. ఈ వాణిజ్య యుద్ధాల వల్ల ఎవరికి ఒరిగేది ఏమీ లేదు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే కమల దళపతి నబీన్ అంటూ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బీహార్కు చెందిన నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ రోజు ఏటా. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూస్తే, మెయిన్ వార్త, ఉచితం పోయింది, ఉచితాలు అన్నారు, ఉచితం పోయింది, స్వచ్ఛందం అంటున్నారు, అది కూడా బూటకం అంటూ ఒక హెడ్లైన్ ఏమిచ్చారంటే,
పంటల బీమా ఫట్ అన్నట్టుగా హెడ్లైన్ ఇచ్చారు. ఇంకా సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అని చూసుకుంటే, చంద్రబాబు సర్కారు నిర్వాకాలు అన్నదాతల పాలిట శాపాలు. చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అన్నదాతలకు అన్యాయం చేస్తుంది అన్నట్టుగా ఇచ్చారు. ఏపీని బ్లాక్లో పెట్టేసిన ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా ఏపీని బ్లాక్ లిస్ట్లో చేర్చారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఒక్కసారి మనం సబ్ హెడ్లైన్స్ ఈ వార్తకు సంబంధించి ఏమి ఇచ్చారు ఏంటనేది ఒకసారి చూస్తే, ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో బీమాకు నో. నెక్స్ట్, ప్రస్తుత రబీ సీజన్లో స్వచ్ఛంద నమోదు పోర్టల్ను ఓపెన్ చేయని కంపెనీలు ఇంతవరకు ఓపెన్ చేయలేదట. మన రైతులు ప్రీమియం చెల్లించేందుకు కూడా అవకాశం ఇవ్వలేని వైనం అయితే కనపడుతోంది అన్నట్టుగా, గద్దెనెక్కగానే ఉచిత పంటల బీమాను అటకెంకించిన చంద్రబాబు సర్కారు అంటూ రైతులను భాగస్వామ్యం చేసేందుకు అంటూ తెరపైకి స్వచ్ఛంద పంటల బీమా అనే అంశాన్ని పైకి తీసుకొచ్చారు. దానివల్ల కూడా ఉపయోగం లేదు. ఏడాది తిరగకుండానే స్వచ్ఛంద బీమాకు పాడి కట్టిన బాబు సర్కారు అన్నట్టుగా రైతులకు 3,500 కోట్లకు పైగా బీమా పరిహారం ఎగనామం ఎక్కొట్టేశారు, ఇవ్వలేదు అన్నట్టుగా. అయితే రైతులకు సంబంధించిన వార్త, చంద్రబాబు నాయుడు సర్కారు రైతులకు అన్యాయం చేస్తుంది పంటల బీమాకు సంబంధించి అంటూ వార్త ఈ విధంగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఏమిటి అంటే, పోలీసుల నిర్లక్ష్యంతోనే సాల్మన్ హత్య అంటూ హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఈ దారుణంపై సిబిఐ విచారణ జరిపించాలి, కారకులైన పోలీసులపై చర్య తీసుకోవాలి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే సాల్మాన్ కుటుంబానికి 1 కోటి నగదు, చాలా 5 ఎకరాల పొలం, నెక్స్ట్ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారట. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్పీలపై జరుగుతున్న దాడులపై వినతిపత్రం ఇచ్చేందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్ళిన వైఎస్ఆర్సీపీ నేతలు, ఎస్సీలపై అనుకుంటా. నెక్స్ట్, డీజీపీ కలవకపోవడంతో ఏడీజీకి వినతి పత్రం ఇచ్చిన నాయకులు అంటూ, చంద్రబాబు పాలనలో దళితుల ప్రాణాలకు రక్షణ లేదంటూ మండిపడ్డ నాయకులు సాల్మన్ హత్యపై ఎన్హెచ్ఆర్సీ ఎస్సీ కమిషన్ ఆశ్రయిస్తామని వెల్లడి, వారి కుటుంబానికి న్యాయం జరిగేదాకా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని స్పష్టం అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, మద్యం అక్రమ కేసులో మోహిత్కు భారీ ఊరట లభించింది. అసలు ఏం ఊరట అంటే భారీ ఊరట అంట. మళ్ళీ దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. హెడ్లైన్ ఈ విధంగా ఇచ్చారు కదా, గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ నిరవధిక పొడిగింపట. సో అది వాళ్ళకి భారీ ఊరట. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అమలులో ఉంటుందన్న సుప్రీంకోర్టు ధర్మాసనం. కౌంటర్కు మరో 2 నెలలు గడువు కోరిన సిట్పై అసహనం. నెక్స్ట్, ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసేందుకే ఇలా చేస్తున్నారని సుప్రీంకోర్టు మండిపడింది అన్నట్టుగా, కాలయాపన కోసమే సిట్ పదే వాయిదాలు కోరుతోందంటే ఘాటు వ్యాఖ్యలు అన్నట్టుగా వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్, వెండికి సంబంధించి వెండి 3 లక్షలు దాటింది, బంగారం అసలు ఇక చెప్పనే అక్కర్లేదు అన్నట్టుగా, మరో కొత్త రికార్డు స్థాయికి బంగారం 1,48,100కు చేరింది అంటూ జంప్ అయ్యింది అన్నట్టుగా వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, సమస్యలు ఊటంకిస్తూ ప్రశ్నల వర్షం అంటూ విదేశీ నిపుణుల బృందం నిన్న పోలవరానికి సంబంధించిన పనులకు సంబంధించి నిన్న పరిశీలించింది కదా, దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. డయాఫ్రమ్ వాల్ ఊట నీటి సమస్య పరిష్కారమైందా అని వాళ్ళు క్వశ్చన్ వేశారట. మందం తగ్గినా సమర్థంగా పనిచేస్తుందా అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ వేశారట. కఠిన శిలలోకి 2 మీటర్ల లోతు వరకు వేశారా అని వాళ్ళు క్వశ్చన్ వేశారట. పోలవరం ప్రాజెక్టు అధికారులను ప్రశ్నించిన విదేశీ నిపుణులు నేడు ప్రధాన డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2లో జరుగుతున్న పనులు మరోసారి పరిశీలిస్తారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, బకాయిలు ఇవ్వరు, గౌరవ వేతనం పెంచరు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఎంపీటీసీ జెడ్పీటీసీలకు మొండి చేయి చూపించారు అన్నట్టుగా, ఎన్నికలప్పుడు పెంచుతామంటూ చంద్రబాబు పవన్ ఇక్కడ రావాల్సిందే, ఆ పేరు లేదే పేపర్ ఉండదు అసలు. ఎన్నికలప్పుడు పెంచుతామంటూ చంద్రబాబు పవన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక నిధులివ్వని టీడీపీ కూటమి సర్కారు ఎంపీటీసీలకు 56 కోట్లు, అలాగే జెడ్పీటీసీలకు 11 కోట్లు బాకీ, 19 నెలల గౌరవ వేతనం చెల్లించాల్సిన పరిస్థితి, ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులని అధికార పార్టీ నేతల కక్ష సాధింపు అంటూ వార్తిచ్చారు. లోపలైతే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్, జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలు ఎప్పట్లోగా చెల్లిస్తారు అంటూ కడప జెడ్పీ సీఈఓను నిలదీసిన హైకోర్టు అంటూ వార్త ఇచ్చారు. లోపల పేజీలో డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్, 18 లక్షల కోట్లకు అంటూ భారత్ యుఏఈ నిర్ణయం, కీలక రక్షణ భాగస్వామ్యం అంటూ భారత్కు 5 లక్షల టన్నుల ఎల్ఎన్జీ, ప్రధాని మోదీ నహ్యాన్ కీలక ఒప్పందాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటి అంటే ఆంధ్రజ్యోతికి భూ నజరానా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. 15 కోట్ల విలువైన ఏపీహెచ్బి భూమి 50 సెంట్లు, ప్రభుత్వ భూమి 24 సెంట్లు అయితే
ఆంధ్రజ్యోతికి కేటాయించారు అన్నట్టు వార్త ఇచ్చారు. తొలుత విశాఖ పరదేశీ పాలెంలో విలువైన 74 సెంట్లు కేటాయించారు. ఆ తర్వాత ఈ విధంగా నిబంధనలకు విరుద్ధమని తేలడంతో 2020లో ఈ కేటాయింపు రద్దు చేశారట. మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ భూమికి బదులు మరో భూమి కోరిన ఆంధ్రజ్యోతి అట ఇచ్చినట్టుగా, దీంతో ఏపీహెచ్బి భూమి 50 సెంట్లు, ప్రభుత్వ భూమి 24 సెంట్లు కేటాయించారు. ఏపీహెచ్బికి భూ మార్పిడి కింద మరో చోట 64 సెంట్లు అన్నట్టుగా వార్త ఇచ్చారు. అయితే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇంకా వార్త ఏంటి అంటే వినుకొండ బస్టాండ్లో తొక్కిసలాట అంటూ ఒక వార్త ఇచ్చారు. నెక్స్ట్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా కాకినాడ జిల్లాలో చెప్పుకున్నాం కదా ఇందాక, దానికి సంబంధించి నెక్స్ట్ ఇంకొక వార్త ఏమిటి అంటే యువతిని మోసం చేసిన ఎస్ఐకి 10 ఏళ్ల జైలు శిక్ష అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వచ్చి మిలియనీర్ బిచ్చగాడు అంటూ ఇండోర్లో 3 సొంత ఇళ్ళు, 3 ఆటోలు, ఒక విలాసవంతమైన కారు, మార్కెట్లో పదుల మందికి వడ్డీకి డబ్బులు, అయినా చక్రాల బండిపై యాచన అయినా చక్రాల బండిపై అన్నీ ఉన్నా సరే ఆ చక్రాల బండి మీద కూర్చొని ఇంకా యాచించుకుంటూ తిరుగుతున్నారు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ టీమ్ 11 ముఖం చూసి ఎవరొస్తారు అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళని చూసి ఎవరొస్తారు పెట్టుబడులు పెట్టడానికి అంటూ అభివృద్ధి అంటే గుర్తు వచ్చేది చంద్రబాబే. ఆయన విజన్ సాధనకు అహర్నిశలు కృషి. 18 నెలల్లో 23 లక్షల కోట్ల ఎంఓయూలు జరిగినాయి. స్విట్జర్లాండ్లో జ్యూరిక్లో యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ అన్నట్టుగా ఇక్కడ మంత్రులు కలిసి మాట్లాడుకున్నది మొత్తం ఇట్లా ఇచ్చారు. అయితే విదేశీ విద్యకు గ్యారంటీ అయితే ఇస్తామన్నట్టుగా ఆయన అక్కడ చెప్పడం జరిగింది. 4% వడ్డీతో విద్యా రుణాలు కూడా మేము అందిస్తామని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఏంటి అంటే అప్పుల వలయం ఆర్థిక విలయం అన్నట్టుగా అదే వ్యధ పాత కథ. వ్యధ అయితే అదే స్టోరీ ఎక్కడి నుంచి మొదలైందంటే పాత స్టోరీ నుంచి వచ్చిందనమాట. జగన్ హయాంలో గాడి తెప్పిన ఆర్థికం, కూటమి సర్కార్లోని గతుకుల ప్రయోజనం. అప్పుడు వాళ్ళు అలా చేశారు కాబట్టి ఇప్పుడు నెమ్మదిగా ఈ గతుకుల రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వస్తుంది కూటమి అన్నట్టుగా. అన్ని రకాల ఆదాయం కలిపితే 1,50,000 కోట్లు అన్నట్టుగా. దీనికి అది వడ్డీలు, అసలు చెల్లింపు, జీతాలు, పెన్షన్లకే సరిపోతుందట వచ్చే ఆదాయం కూడా. పథకాలు, అభివృద్ధి, ఇతర ఖర్చులకు అప్పులే గతి అట. అప్పుల రీపేమెంట్లు ఏడాదికి 75,000 కోట్లు అన్నట్టుగా ఇచ్చారు. డిసెంబర్ నాటికే 1,00,000 కోట్లు దాటిన అప్పు. పథకాల పులిపై ప్రభుత్వాల స్వారీ. దశాబ్దాలుగా అమలు చేస్తున్న తగ్గని పేదరికం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి. ఏమిటంటే ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్ అయితే ఉంది. చైనా, ఇండోనేషియాల సరసన చేరనున్న భారత్ అంటూ ఎస్బీఐ చెప్పడం, ఒక 3.63 లక్షలకు చేరనున్న స్థూల తలసరి ఆదాయం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇక బీజేపీ సారథిగా నితిన్ నబీన్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ వేశారు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అంటూ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి సోషల్ మీడియాలో ఇప్పుడు రీసెంట్గా వైరల్ అవుతుంది నిన్నటి నుంచి. ఇది ఆఫీస్లోనే డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలలు అన్నట్టుగా కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు భాగవతం బట్టబయలు. అయితే సోషల్ మీడియాలో వీడియో అయితే వైరల్ అవుతుందట. జూన్లో రిటైర్ కానున్న అధికారి, గతంలోనూ ఆయనపై పలు ఆరోపణలు కూడా వచ్చాయి అన్నట్టుగా. అవినీతి కేసులు నమోదు, అలాగే పెంపుడు కుమార్తె రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెన్షన్ అన్నట్టుగా డీజీపీపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇదంతా కూడా మార్ఫింగ్ అంటూ అతను చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఏంటి అంటే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒక్కసారి చూస్తే మిథున్ రెడ్డికి ఈడీ పిలుపు. లిక్కర్ స్కామ్లో 23న విచారణకు రావాలని సమన్లు, 22న విజయసాయిరెడ్డి వాంగ్మూలం, తర్వాత రోజే వైసీపీ ఎంపీ విచారణ. అంతిమ లబ్ధిదారు లెక్క తేలుతుందా? ఇక్కడ ఎడితిరిగి అంతిమ లబ్ధిదారు ఎవరు? ఇక్కడ కావాల్సింది ఏంటంటే అసలు ఇదంతా వీళ్ళందరూ ఉన్నారు, ఓకే, అసలు అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది తేలాలి. అసలు ఈసారైనా తేలుతుందా ఇది అనుకున్నట్టుగా సక్రమంగా 23 ఒకళ్ళు, 22 ఒకళ్ళు వీళ్ళందరి తీసుకున్న తర్వాత ఈ అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది తెలుస్తుంది అనే దాని మీద అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది ఏంటంటే 2,000 కేసులు, 1.3 కోట్ల ఫైన్ అంటూ సంక్రాంతికి ప్రైవేటు బాధుడిపై ఆర్టీఏ కొరడా అయితే జులిపించింది అన్నట్టుగా. 100 ట్రావెల్స్ బస్సులపై అధికారులు చర్యలు తీసుకున్నారు అన్నట్టుగా ఉంది.
నెక్స్ట్ ఇంకో వార్త, ముగిసిన ఈశాన్య సీజన్ అంటూ ఈరోజు రేపు పలు జిల్లాలో పొగమంచట. ఉదయం 10 వరకు వాహనాలు జాగ్రత్తగా నడపాలి. పొగమంచు కురుస్తోంది కాబట్టి వాహనాలు యాక్సిడెంట్స్ అవి అవ్వకుండా ఉండాలి అంటే వాహనాలు చాలా జాగ్రత్తగా నడపాలి అంటూ సూచిస్తున్నారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ సెంగార్కు మరో ఎదురు దెబ్బ అంటూ ఇంకొక వార్త ఉంది. ఉన్నావ్ బాధితురాలి తండ్రి మృతి కేసులో శిక్ష రద్దుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది అన్నట్టుగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ప్రణయ్ రాయ్ దంపతులకు ఊరట అంటూ 2016లో ఐటీ విభాగం జారీ చేసిన నోటీసులను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఆ 1.25 కోట్ల ఓటర్ల పేర్లను పంచాయతీలో ప్రదర్శించండి అంటూ పశ్చిమ బెంగాల్లో ఓటర్లకు నోటీసులపై ఈసీకి సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసిందట. ఓటర్ల అభ్యంతరాలు స్వీకరించాలని కూడా సూచించింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ మనం వెలుగు పేపర్ గనక వెళ్ళిపోతే వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి సిల్వర్ హైయెస్ట్ అనమాట. అన్ని దాంట్లో హెడ్లైన్ కింద అంటే మామూలు మాట కదా, అందుకని సిల్వర్ @3 lakhs అన్నట్టుగా ఇచ్చారనమాట. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అంటే తల్లులకు తొలి పూజ అంటూ మేడారంలో వనదేవతల కొత్త గద్దెలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లింపు, మనవడితో కలిసి తల్లులకు తులాభారం బంగారం సమర్పణ, భక్తులను పలకరిస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఆయన ముందుకు సాగారు అన్నట్టుగా సీఎం మంత్రులు సహా అధికారులకు పట్టుబట్టలు పెట్టిన మంత్రి సీతక్క అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ దావోస్కు సీఎం అంటూ వరుసగా 3వ WEF సదస్సుకు హాజరు కానున్నారు అంటూ నేటి నుంచి దిగ్గజ కంపెనీల సీఈఓలతో అయితే భేటీ కానున్నారట. ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ రంగాలపై దృష్టి పెట్టనున్నారు. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ప్రెజెంటేషన్ అయితే ఇవ్వబోతున్నారు అన్నట్టుగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి స్పీకర్కు సుప్రీం నోటీసులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి లోపల పేజీల్లో ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ ట్రంప్ వర్సెస్ EU గ్రీన్లాండ్పై ముదురుతున్న లొల్లి అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటాం అంటూ ట్రంప్ చెప్పడం జరిగింది. ఇప్పుడు కాకపోతే రేపైనా అది జరిగి తీరుతుంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ పల్లెల్లో పైసల పంచాయతీ అంటూ 277 కోట్ల కోసం సెక్రటరీలు కొత్త పాత సర్పంచ్ల లొల్లి అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఉపాధి కోసం ఉద్యమిద్దాం అంటూ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అయితే పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. పేదలకు అన్నం పెట్టే పథకానికి తూట్లు పొడుస్తున్నారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ మల్లన్న క్షేత్రం బండారిమయం అంటూ ఒక వార్త అయితే ఉంది. కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పెద్దపట్నం అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఇక లాస్ట్గా కనుక మనం చూసుకుంటే ఒక్కసారి బ్యాడ్మింటన్కు సైనా గుడ్ బై అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అంటే స్పెయిన్లో రైలు ప్రమాదం జరిగింది, 39 మంది మృతి అన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్కు నోటీసులు ఇచ్చారట. అయితే ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సిట్ అయితే ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇక లాస్ట్ వార్త అయితే నాగోబా కిటకిట ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు అన్నట్టుగా. అయితే అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా బిందెలతో నీళ్లు తెచ్చి గోవాడ్ను శుద్ధి చేశారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అనేది అయితే లోపల పేజీలో ఉన్నాయి. సో ఇప్పుడు వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.